హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సండే ఫండే ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సాటర్డే అంటే శనివారం రోజు నాగార్జున తన మార్క్ హోస్టింగ్తో హౌస్ మేట్స్ బుర్ర హీటెక్కించి ఆదివారం రోజు ఆ బుర్రని క్లీన్ అండ్ అలాగే కూల్ చేయడానికి ఈరోజు ఫన్ గేమ్స్ ఆడించి చివర్లో ఒకరిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు ఎలిమినేట్ చేసుకొని. ఇక ఈ నేపథ్యంలోనే ప్రోమోను చూసినట్లయితే మంచి హుషారైన సాంగ్తో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిష్ డ్యాన్స్ చేస్తూ దుమ్మురేపే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు నాగార్జున అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడుతూ అందరూ ఏంటి సైలెంట్గా ఉన్నారు, అది అయిపోయింది, ఇప్పుడు ఇక ఫన్ మోడ్, అందరూ యాక్టివ్ కండి అంటూ మంచి హుషారైన పాటతో హౌస్ మేట్స్ అందరినీ కూడా డ్యాన్స్ చేయించడం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని టాస్కులు ఆడించారు హౌస్ మేట్స్తో. ఈ టాస్కుల్లో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని 2 టీమ్స్గా విభజించడం జరిగింది. ఒక టీంకి భరణి లీడర్ అయితే మరో టీంకి తనూజ లీడర్ అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి మధ్య మొదటగా అంత్యాక్షరి టాస్క్ పెట్టడం అయితే జరిగింది. ఈ అంత్యాక్షరి టాస్క్లో తనూజ టీం అయితే రెచ్చిపోయి పాటలు పాడారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత గెస్ ద పిక్చర్ అనే టాస్క్ అయితే ఇచ్చారు. అంటే నాగార్జున స్టేజ్ పై నుంచి కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉంటారు. ఆ పిక్చర్లో ఉన్నది ఎవరో గెస్ చేసి ఎవరైతే ముందుగా బెల్ కొట్టి చెప్తారో వారే ఈ టాస్క్ విన్నర్ అంటూ చెప్పడం జరిగింది. ఇక ఈ టాస్క్లో కూడా తనూజ టీం మెంబర్స్ అయితే ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున ఫైనల్గా ఒక నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ హౌస్లో ఇప్పటి వరకు జరిగిన కామెడీ ఒక లెక్క, ఇకపై జరగబోయే రోజులు మరో లెక్క. కాబట్టి గేమ్ సీరియస్ మూడ్లోకి వచ్చేసింది, మీరు కూడా గేమ్ని సీరియస్గా తీసుకోండి అంటూ ఇక ఈ వారాలలో ఏ తప్పు చేసినా కూడా ఎలిమినేట్ అయిపోతారు అంటూ హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరి రౌండ్కి గౌరవ్ అలాగే మాధురిని ఉంచడం అయితే జరిగింది. దీంతో తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ వాడాలా వద్దా అనేది తనూజ చేతుల్లోనే ఉంటుంది అంటూ నాగార్జున చెప్పడంతో కాసేపు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో తనూజ మొదటగా గోల్డెన్ బజర్ని మాధురి కోసం వాడాలని అయితే నిర్ణయం తీసుకుంది. కానీ మాధురి మాత్రం నా కోసం గోల్డెన్ బజర్ వాడద్దు, అది నువ్వు ఆడి గెలుచుకున్నావు, నువ్వు నీ కోసమే వాడుకో, అంతే తప్ప ఎవరి కోసం వాడద్దు, నేను ఆడియన్స్ ఉండాలి అని నాకు ఓట్లు వేసింటే ఉంటాను, లేకపోతే హాయిగా ఇంటికి వెళ్ళిపోతాను, డోంట్ వరీ, నాకేమీ బాధ లేదు అంటూ మాధురి చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో ఇక ఫైనల్లీ వీరిద్దరి మధ్య నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటూ నాగార్జున అయితే ఎలిమినేషన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ఎవిక్టెడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.